లైఫ్లో ప్రతి విషయంలో A1 గ్రేడ్లో పాస్ అయ్యా. నీ విషయంలో A1 ఫూల్ అయ్యా. థ్యాంక్స్. గుడ్ బై. We're sorry, the number you have dialed is not in service at this time. ఒకసారి కాల్ చేయి అభి, మాట్లాడాలి. చ్చ. ఇప్పుడు ఏమైంది? ఎందుకంత ఫ్రస్ట్రేషన్? ఇప్పుడు నాకున్న ఫ్రస్ట్రేషన్కి ఏదో అబద్ధం చెప్పా, దానికి ఇంతలా ఫీల్ అవ్వాలా? అసలు అలా ఎలా అబద్ధాలు చెప్పాలనిపించింది? నన్ను ఎందుకు ఇలా ఫూల్ చేయడం? ఫూల్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు. నేను చేసిన తప్పేం కాదు. నేను నా ఫీలింగ్ చెప్పాలంటే ముందు నువ్వేం ఫీల్ అవుతున్నావో తెలుసుకోవడంలో తప్పే ఉంది. తప్పుగా ఏంటి మరి? ఒక అబ్బాయిని కొట్టినా సహిస్తాడు కానీ ఇలా మనసు మీద కొడితే భరిస్తాడా? మనసిచ్చాను కాబట్టే కదా నీ మనసులో ఏముందో తెలుసుకోవాలనుకున్నాను. ఏం తెలుసుకుంటావు? ఒక అబ్బాయి క్యారెక్టర్ని ఇలా స్పై చేసి మోసం చేయడమా? అవును, చేసా. మోసం అని నువ్వు అనుకుంటున్నావు. నీ మనసులో ఏముందో నేను తెలుసుకోవాలనుకున్నాను. ఇన్ని జరిగినా సారీ చెప్పలేదు చూడు, అది నీ సంస్కారం. తప్పు చేస్తే సారీ చెప్తా. నీ మీద అన్ని రైట్స్ నాకు ఉన్నప్పుడు సారీ ఎందుకు చెప్తాను? సరే సారీ చెప్పలేదు, కనీసం క్లారిఫికేషన్ ఇచ్చావా? లేదు. మళ్ళీ ఇంకో అబద్ధం. నచ్చిన వాళ్ళ కోసం అబద్ధం ఆడడంలో తప్పేం లేదు. తప్పే, ముమ్మాటికి తప్పే. అయినా ఇవాళ చెప్పే అబద్ధం రేపు ఎన్ని గొడవలు దారితీస్తుందో నీకు తెలియదా? హా, గొడవలే వస్తాయి, కానీ వాటిని సాల్వ్ చేసుకునే ధైర్యం కూడా ఉండాలి. ధైర్యం గురించి నువ్వే మాట్లాడాలి మరి. అవును, మాట్లాడతా. సరే, అంత గొడవ చేసావు కదా, మరి పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు? నేనెక్కడ ఒప్పుకున్నా? 1 year ఆగుదాం, ట్రావెల్ అవుదాం, నువ్వే కదా చెప్పావు. అవును చెప్పా, అప్పుడు బాగానే తలుపావు కదా. బుద్ధి లేక ఒప్పుకోవాల్సి వచ్చిందిలే. ఆ బుద్ధి ఇప్పుడు ఏమైంది? సరే, తప్పే. నాకు సిస్టర్ ఉందని చెప్పి నీతో ఆడుకున్నా, అంత మాత్రాన గొడవ చేసి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోవాలా? మరి చెప్పక ఒక మగాడిగా నా క్యారెక్టర్ అసాసినేట్ చేసావు. నాకు ఈగో ఉండదా? అది హర్ట్ అవదా? క్యారెక్టర్ అసాసినేషన్ ఏం చేయలేదు. ఇక్కడ చూస్తుంటే అమ్మాయిల కంటే అబ్బాయిలకే మూడ్ స్వింగ్స్ ఎక్కువలా ఉన్నాయి. ఇక్కడ 3కే దిక్కులేదంటే ఇంకా 3 స్వింగ్స్ అంట. ఇదిగో టాపిక్ డైవర్ట్ చేయక చెప్తున్నా. నేనేం చేయలేదు. అమ్మా, నీతో ఇంకా చాలు. నేనే తప్పుకుంటా, ఇంకో సంబంధం చూసుకుంటా. నీకు నేను చాలా ఎక్కువ. కావాలంటే బయటకెళ్ళి చూడు. మార్కెట్లో అమ్మాయిల డిమాండ్లు చూడలేక సన్యాసమే బెస్ట్ అని వెళ్ళిపోతావు. నిన్ను చేసుకోవడం కన్నా అదే బెస్ట్. హా, వెళ్ళు. అక్కడ ఎలా ప్రశాంతంగా ఉంటావో నేను చూస్తా. చూపిస్తా. హా, వెళ్ళు, నేను చూస్తా. బరాబర్ చూపిస్తా. చూస్తా నేను కూడా, వెళ్ళు. ఛే, ఏమైంది బావా? ఒక్కడి వేళ కూర్చొని నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు? ఇది మాత్రం కరెక్టే చెప్పా బావా. పిచ్చోని చేసింది. ఏమైంది? ఏం జరగకూడదో అదే జరిగింది. అదే ఏం జరిగింది? నా క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది. కంగ్రాచులేషన్స్, సెలెక్ట్ అయ్యావా? రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఏదో క్యారెక్టర్ అన్నో ఆడిషన్ అన్నో. నా క్యారెక్టర్ టెస్ట్ జరిగింది అంటున్నా. ఓ, అదొకటి ఉందా? రేయ్, మరి లేకపోతే ఏంట్రా? ప్రతిసారి వెళ్తావు, అలా పెంట చేసుకుని వస్తావు. బావా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను అని ఈరోజు అన్నావా? నా బాధ కూడా అదేరా. నా లైఫ్లోనే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. అది నీ దరిద్రం. యూ కాంట్ ఎస్కేప్. అది కూడా కరెక్టరా. రోలర్ కోస్టర్ జైంట్లకు చెప్పుకున్నట్టు ఉంది. అరే ప్లీజ్ రా, ఇలాంటి నిబ్బా కొటేషన్లు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పుకో, నాకు చెప్పక. నీకేమైనా జోక్గా ఉందా నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే? సరే సీరియస్గా ఒక క్వశ్చన్ అడుగుతా. అమ్మాయి మీద నీకెందుకు అంత కోపం? నన్ను మోసం చేసింది. ఫస్ట్ చెల్లి అనింది, నెక్స్ట్ ట్విన్స్ అనింది. వాళ్ళ చెల్లికి నేను నచ్చలేదనింది. ఇప్పుడు ఏకంగా తనే తన చెల్లిలాగా వచ్చి నా క్యారెక్టర్ టెస్ట్ చేసింది. నేను మరీ అంత బీప్లా కనిపిస్తున్నానా? సరే, తను చేసింది తప్పే. మరి నువ్వు చేసింది ఏంటి? అంటే వాట్ డూ యూ మీన్? తను మోసం చేసిందని ఇప్పుడు నువ్వు అంటున్నావు. మరి నువ్వు కూడా మోసం చేసావు కదా. ఏం మాట్లాడుతున్నావురా? నేను మోసం చేయడం ఏంటి? తన గురించి అన్నీ తెలుసు కదా, మరి తను వెంట ఎందుకు పడుతున్నావు? తను పిలవగానే ఎందుకు వెళ్తున్నావు?
అంటే అది చూడు మావా, నువ్వు రియలైజ్ అవ్వనంత వరకు తను చేసిన తప్పుగానే కనపడుతుంది. తన తప్పుని పక్కన పెట్టి చూడు, తనలో ప్రేమ కనిపిస్తుంది. ఏంట్రా తనకు సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు నా ఫ్రెండ్వా తన ఫ్రెండ్వా? ఒక హ్యూమన్ బీన్ రా, ఆయన చిన్న తప్పుకే ఇంతలా హేట్ చేస్తున్నావు. మరి నువ్వు తను స్పై చేసి తన క్యారెక్టర్ అసాసినేషన్ చేసావు, అది తప్పు కాదా? రేయ్, నీ మాటలు వినే కదరా వెళ్ళాను. ఇద్దరు లవర్స్ మధ్య ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవుతే ఏ లవర్కైనా డౌట్ వస్తుంది. ప్రేమ అంటే నమ్మకం, అది లేనప్పుడు వచ్చేది అనుమానం. నాకు తన మీద అనుమానమే లేదురా. అనుమానం లేదంటే మరి ప్రేమ ఉండాలిగా. ఉంది. అయితే లాస్ట్గా నేను చెప్పించి తను డైరెక్ట్గా కలు, ఇష్యూ సార్ట్అవుట్ చేసుకో, మీ ఇద్దరికీ మంచిది. కానీ తను మళ్ళీ ఏమైనా అరే, ఒక అమ్మాయి నో అని చెప్పింది అనుకో, బలవంత పెట్టొద్దు. అదే అమ్మాయి మనతో సీరియస్గా ఉందనుకో, అస్సలు వదులుకోకూడదు. ఇప్పుడు తను ఎలా కలుస్తారా ఇంత గొడవ అయ్యాక? అరే, గొడవ ఏ రిలేషన్లో లేదు, అది కామనే కదా. ఇద్దరిలో ఎవరో ఒక ఇగో పక్కన పెట్టేస్తే ఆ లవ్ స్ట్రాంగ్ అవుద్దిగా. అంతే అంటావా? మావా, ప్రేమించడం గొప్ప కాదురా, కానీ ప్రేమించబట్టం గొప్ప. ఏమో, తను కూడా నీ కాల్ కోసం వెయిట్ చేస్తుందేమో. ఒకసారి ఫోన్ చేయి, కలిసి మాట్లాడు. అంటే అంతలా తిట్టి బాధ పెట్టి నిన్ను చెప్పుతో కొట్టి ఏదో నిబ్బా ఫీలింగ్ చూపించమాక. నాకు సినిమా టైం అవుతున్నా పిల్ల ఫోన్ చేస్తుంది, నేను వెళ్ళాలి. మూసుకొని ఫోన్ చేయి. పిల్లలకి ఏడొస్తా అంటే ఇడొకడు. హలో. హలో ఏంటి హలో, నీకు ఎన్నిసార్లు చెప్పా? మా పరువు తీయడానికే పుట్టావు. మ్యాటర్ ఏంటో చెప్పండి. ఏం చెప్పాలి? ఆ కుంభకోణం సతీష్ని ఎందుకు కలవలేదు? ఆ అబ్బాయి వాళ్ళ నాన్న నన్ను నానా మాటలని మన సంబంధం క్యాన్సిల్ చేసుకొని మరీ పోయారు. ఇంకా ఎంతమందితో నన్ను తిట్టిస్తావే? నాన్న ఆగు, నాకు అసలే మూడ్ బాగాలేదు, తర్వాత మాట్లాడతాను. ఏంటే తర్వాత మాట్లాడేది? ఫస్ట్ నువ్వు ఇంటికి వచ్చి. ఆ సుబ్బారావు వాళ్ళ అబ్బాయి యూఎస్ నుంచి వస్తున్నాడంట. డైరెక్ట్గా తాంబూలాలు మార్చుకోవడమే. తాంబూలం ఏంటి నాన్న? ఏం మాట్లాడుతున్నావు? నా ఇష్టాలకి వాల్యూ లేదా? ఇప్పటి వరకు నీకు ఇష్టం వచ్చినట్టే కదా చేసావు. ఇకపై అలా కుదరదు. ఇంటికి వచ్చేయి. నేను రాను, నాకు ఇష్టం లేదు. లక్ష్మి, ఇది మళ్ళీ మొదటికి వచ్చింది. ఆ కూల్ డ్రింక్ ఒకటి తెచ్చేయి. అదేదో తాగేయండి నాన్న, ఒక గొడవ వదిలిపోతుంది. ఏంటే ఒళ్ళు ఎలా ఉంది? మమ్మల్ని చచ్చిపోమంటావా? మరి నన్ను చచ్చిపోమంటారా? ఏయ్, మాటలు జాగ్రత్త. లేకపోతే ఏంటి నాన్న? పెళ్ళి 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 అని చావగొడుతున్నారు. ఏ పెళ్లి చేసుకోకపోతే బతకలేనా? చచ్చిపోతారా? అలా కాదు మధుమిత, మన రిలేటివ్స్ అండ్ సొసైటీలో మన పరువు పోతుంది. అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదు, అనవసరంగా ఫ్రీడమ్ ఇచ్చారని నన్ను ఆడుకుంటారు. అనే వాళ్ళు 100 అంటారు నాన్న. ఈ సోకాల్ రిలేటివ్స్ కోసం నా జీవితం నాశనం చేసుకోమంటావా? మనం హ్యాపీగా ఉంటే చుట్టూ చుట్టాలనుకుంటూ చేరిపోతారు. అదే ఒక్కసారి సిచ్యువేషన్ బ్యాడ్ అవ్వనివ్వండి, కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయరు. ఇలాంటి వాళ్ళకి మీరు ఇంపార్టెన్స్ ఇస్తుంది? అది కాదు మధుమిత, నీకు మంచి సంబంధం చేయాలనే కదా నా బాధ. బాధ ఏంటి నాన్న బాధ? మీరు నన్ను భారంగా ఫీల్ అవుతున్నారా, లేదా సంతలో బొమ్మ అనుకుంటున్నారా? ఎవడికి పడితే ఆడికి ఫోటో చూపించి నచ్చిందా అని అడగటానికి. ఏం మాట్లాడుతున్నావే? నీకు మ్యాచ్ తేవాలి అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తాం కదా. చూసి ఏం చేశారు? కనీసం ఒక్కటైనా కుదిరిందా? మధు, అటు 7 తరాలు ఇటు 7 తరాలని ఎవరెవరితోనో మాట్లాడడం కాదు నాన్న. ఇంట్లో ఉన్న ఆడపిల్లతో మాట్లాడితే తన మనసులో ఏముందో తెలుస్తుంది. ఎప్పుడు చూడు సంబంధాలు వచ్చే అబ్బాయిని చూడు సెలెక్ట్ చేయి అంటారే తప్ప నాకు అసలు ఆప్షన్ ఇస్తున్నారా మీరు? అంతా మీకు నచ్చినట్టే చేస్తే ఇంకెందుకు నాన్న నేనుండి? అలా కాదు మధు, నువ్వు ఒప్పుకున్నాకే కదా సంబంధాలు చూస్తుంది. ఒప్పుకోలేదు, ఒప్పించారు. చచ్చిపోతా అని బెదిరించి ఒప్పించారు. నేను లేక లేక ఒక మ్యాచ్ ఒప్పుకుంటే వాడిని కాస్త పంపించేశావు. అది కూడా జస్ట్ బికాజ్ నీ ఈగో వల్ల. నీకు ఆ అబ్బాయి నచ్చుంటే నాకు చెప్పొచ్చు కదా. చెప్పే గ్యాప్ ఎక్కడిచ్చావు నాన్న? ఎప్పుడు చూడు మీ గోలే తప్ప నాకంటూ స్పేస్ ఉందా అసలు? మధు, మేమేం చేసినా నీ మంచికే కదా. మంచికే కానీ అన్నిసార్లు మంచే జరగదు నాన్న. అది మీరు అర్థం చేసుకోవాలి. మీరు చెప్పిన సంబంధాలు నచ్చక ఎన్నిసార్లు పారిపోవాలనిపించిందో మీకేం తెలుసు? నచ్చిన వాడిని వదులుకోలేక, అది మీతో చెప్పుకోలేక నా మీద నాకే జాలేసింది. వాళ్ళు మనకు మర్యాద
మర్యాదలు సరిగ్గా చేయలేదే, అందుకు కదా పెళ్లి క్యాన్సిల్ చేసింది. ఏం మర్యాదలు నాన్న? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదా? అది కూడా ఒక రీజనా? ఆడపిల్లనిచ్చే మనకే అంత ఈగో ఉంటే మగపిల్ల వాళ్ళు ఇంకెంత ఈగోస్టిక్గా బిహేవ్ చేయాలి? నీకు చెప్పినా అర్థం కాదే, ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యామంటే. పెట్టేయండి నాన్న, నాకు మాట్లాడే మూడ్ లేదు, పెళ్లి చేసుకునే ఆలోచన అంతకన్నా లేదు. దయచేసి నా బతుకు నన్ను బతుకునివ్వండి. ఇంకా పెళ్లి సంబంధాలు చూడటం మానేయండి ప్లీజ్. కాదు మధు, ఒకసారి నా మాటినరా. హలో హలో అభి, అభి నువ్వేనా? హలో అభి, మాట్లాడవేంటి అభి? హలో నేనే. అభి, ఎన్నిసార్లు కాల్స్ అండ్ మెసేజ్ చేశాను, ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వేంటి అభి? అదే దాని గురించి మాట్లాడదామని కాల్ చేశాను. సరే సరే, నేను చేసిన తప్పే. నీ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. బట్ ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు అభి. ఇప్పుడు నీకు అర్థమైందా ఒక అబద్ధం చెప్తే ఎన్ని గొడవలు అవుతాయి అని? అర్థమైంది అభి. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఇప్పుడు సారీ చెప్పే లాభం లేదు మధు. నీకు విషయం చెప్పాలని కాల్ చేశాను. ఏంటి ఆ విషయం? నాకు ఇంకో మ్యాచ్ వచ్చింది, అది చెప్దామని కాల్ చేశాను. ఏం మాట్లాడుతున్నావు అభి? మ్యాచ్ రావడం ఏంటి? అవును, మా ఇంట్లో వాళ్ళు ఇంకో సంబంధం ఫిక్స్ చేశారు. నువ్వు కూడా ఇంకో మ్యాచ్ చూసుకొని పెళ్లి చేసుకో. అభి, నేను తప్పు చేశాను, నాకు తెలుసు. కానీ నువ్వు దానికింత హార్డ్ డెసిషన్ తీసుకోవడం... నేను స్వతహాగా నా డెసిషన్ నేను తీసుకునే పొజిషన్ నుంచి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు మాట వినే పొజిషన్కి వచ్చేసాను. సారీ మధు, నా చేతిలో ఇంకేం లేదు. టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. అభి 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 బాయ్. ఏంటి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నీకెందుకు చెప్పాలి? నాకు కాకపోతే ఇంకెవరికి చెప్తావులే. అభి నేను చేసిన పనికి వేరే మ్యాచ్ ఒప్పుకున్నాడు. నేను ముందే చెప్పా, మనసులో ఉన్న మాట చెప్పేసేయ్ అని. నువ్వు చెప్పలేదా? చెప్పడానికి వెళ్ళాను, కానీ వెళ్ళేటప్పుడు నీలా వెళ్ళాను. నా అలా అంటే నేనే మన్విత అలా వెళ్ళి తనని టెస్ట్ చేశా. సూపర్, వావ్. ఇందుకు కదా నేను తిట్టేది. అసలు ఎవరైనా అలా చేస్తారా మధు? తన మనసులో నా గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని అలా ట్రై చేశా. మిస్ఫైర్ అయిందా? ఎప్పుడైనా ఒకరికొక విషయం చెప్పాలంటే ముందు చెప్పేయాలి. నువ్వు నాంచుకుంటే ఇక్కడ దాకా తెచ్చావు, ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో అది చెప్పు. నన్ను అడిగేమైనా లవ్ చేసావా? నన్ను అడిగేమైనా మాట్లాడావా? ఇప్పుడు నన్ను సలహా అడిగితే నేనేం చెప్తాను? నాంచకుండా ఏం చేయాలో అది చెప్పు. తన అడ్రస్ ఏమైనా తెలుసా నీకు? లేదు. ఏం తెలియకుండా ఇప్పుడు ఎలా కలుస్తావు? అదే అర్థం కావట్లేదు. తన గురించి నీకేమైనా చెప్పాడా? లైక్ ఎక్కడ ఉంటాడు, ఎక్కడ వర్క్ చేస్తుంటాడు, కంపెనీ నేమ్ అలాగా? లేదు. మరి ఎలా కలుస్తారు?
మీరు సూర్య మూవీకి వెళ్ళారు కదా మ్, అప్పుడు తనే కదా నేను డ్రాప్ చేసింది హా, ఇంకేంటి అడ్రస్ దొరికిపోయినట్టే డ్రాప్ చేసింది మన ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర కాదు వస్తే ముద్దుదనం ఒకసారి ఆలోచించు నేను డ్రాప్ చేసినప్పుడు బైక్ మీద వచ్చావు కదా తన బైక్ నెంబర్ గుర్తుందా ఆ బైక్ నెంబర్ ఈ చలన్ యాప్లో చెక్ చేసి చూడు అడ్రస్ దొరికేసినట్టే దొరికింది ఇప్పటికైనా వెళ్ళి తనకు సారీ చెప్పి నీ మనసులో మాట చెప్పే ఒప్పుకుంటాడంటావా చొక్కా పట్టుకొని గట్టిగా అడుగు ఒప్పుకునేదాకా వదులుకు ఇదే నీ లాస్ట్ ఛాన్స్ ఇప్పుడు మిస్ అయిందంటే ఇంకో సంబంధమే సరే బాయ్ బాయ్ ఎవరు? మధుమిత మాకు ఎలాంటి ప్రోడక్ట్స్ వద్దమ్మా, పక్కింటికి వెళ్ళు. నేను అభి గర్ల్ ఫ్రెండ్ని ఓ రండి, ప్లీజ్ గెట్ ఇన్. అభి చాలా సెన్సిటివ్ పర్సన్ అండి, కానీ మీరే పోయి వాడితో. కావాలనేం కాదు కదండి, ఇష్టంతోనే చేశా. అది నేను అర్థం చేసుకోగలనండి, కానీ అభి తీసుకోలేడు కదా. నేను అర్థమయ్యేలా చెప్పినా కూడా వాడు వినలేదు. అభి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలీదండి, ఎవరినో మీట్ అవ్వాలని చెప్పి వెళ్ళాడు. నిజం చెప్పండి, తను పెళ్లి చూపులకే కదా వెళ్ళాడు. ఆ, నాకేం తెలీదండి, ఎవరినో మీట్ అవ్వాలన్నాడు, వెళ్ళిపోయాడు. బ్రో తనకి ఫ్రెండ్స్ ఎవరు లేరు, నువ్వు ఒక్కడివే ఫ్రెండ్ అని చెప్పాడు. ప్లీజ్ కొంచెం నిజం చెప్పండి. యాక్చువల్లీ మీరు చూస్తున్న అభి ఇప్పుడున్న అభి కాదు. తనకంటూ ఒక ప్రపంచం ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఏమైంది? 6 years బ్యాక్ తన కాలేజ్లో ప్రెసిడెంట్గా ఉన్న టైంలో గొడవలు కొట్లాంటి లాంటివి చేసేవాడు. అలా ఉన్న టైంలో కాలేజ్ క్యాంపెయిన్లో కీర్తన అనే అమ్మాయిని చూసి డీప్గా లవ్ చేశాడు. ఒక 3 years ట్రావెల్లో వాళ్ళ పేరు కాలేజ్ మొత్తం తెలిసిపోయింది. ఆ విషయం తెలిసి కీర్తన ఫాదర్ తను హైదరాబాద్ తీసుకెళ్ళిపోయాడు. క్యాంపు నుంచి వచ్చిన అభి విషయం తెలుసుకొని ఆ రోజు సెమినార్ కూడా మానేసి వర్షంలో బైక్ రైడ్ చేసుకుంటూ హైదరాబాద్ వచ్చేసాడు. కానీ వాడు ఆ రోజు వెళ్ళకుండా ఉంటే బాగుండేది. ఎందుకు? ఏమైంది? కీర్తనని కలవడానికి హైదరాబాద్ వెళ్ళాడు. కానీ వాళ్ళ ఇంట్లో పెళ్లి హడావిడి చూసి కోపంతో కీర్తన రూమ్కి వెళ్ళాడు. అప్పటికే కీర్తన హ్యాండ్ కట్ చేసుకొని రక్తంతో ఫ్లోర్ మీద పడిపోయి ఉంది. అభి వల్లే కీర్తన సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని చెప్పి వాళ్ళ ఫాదర్ అభిపై కేసు ఫైల్ చేసి 1 week లాకప్లో పెట్టించాడు. ఆ తర్వాత వాడు కోపం, బాధ, డిప్రెషన్, సూసైడ్ దాకా వెళ్ళిపోయాడు. తనని కాపాడి నార్మల్ మెన్షన్ చేయడానికి మాకు 2 years పట్టింది. అలాంటి అభి కీర్తన తర్వాత మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా ఫీల్ అయ్యాడు. కానీ మీరు ఇలా చేయడంతో వాడికి లైఫ్ మీద హోప్ పోయింది. మీరు ఫ్రెండ్స్ అని అబద్ధం చెప్పినా తను మాత్రం మీతో ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాడు. అలాంటిది వాడు మిమ్మల్ని కూడా వదులుకొని ఎవరో దూరపు రిలేటివ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు అభి ఎక్కడున్నాడు? చూడండి, ఈ విషయం చెప్పినట్టు అభికి తెలియకుండా చూసుకోండి. ఎందుకు? తన గతం గురించి తెలుసుకొని జాలి చూపిస్తున్నారని బాధపడతాడు. ప్రామిస్ బ్రో, నేను చెప్పను. అభి ఎక్కడున్నాడో చెప్పండి. తన ఇష్టమైన ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికే వెళ్ళుంటాడు. తెలుసు. మధుగారు, అభి మీరు అనుకున్నంత ఫూల్ అయితే కాదండి. వాడు ప్రేమించిన వాళ్ళతోనే ప్రేమగా ఉంటాడు. వాడిని మనమే ఫూల్లా ట్రీట్ చేస్తుంటాం. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ప్లీజ్ మీరు కొంచెం త్వరగా వెళ్ళండి, లేదంటే అక్కడ మీటింగ్ క్యాన్సిల్ చేయకపోవచ్చు.
అభి, హే నువ్వేంటి ఇక్కడ? నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడే టైం లేదు, నువ్వు వెళ్ళు. ఎందుకు అభి నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నావు? చెప్పే కదా టైం లేదని. తను వస్తే బాగోదు, నువ్వు వెళ్ళు. రాని, నేను ఇక్కడే వెయిట్ చేస్తా. తను వస్తే మన గురించి చెప్పేస్తా. ఏముందని చెప్తావు? అయినా అసలు మన ఇద్దరి మధ్య ఏముందని నువ్వు చెప్పడానికి? అభి ప్లీజ్ అభి, అలా మాట్లాడుకు. ప్లీజ్ మధు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. తను మన ఇద్దరిని ఇలా చూస్తే అస్సలు బాగోదు. ఐ బెగ్ యూ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అభి, నీకు నా మీద కోపం ఉంటే తిట్టు కొట్టు, అంతేగాని ఇలా అవాయిడ్ చేయకు. నేను భరించలేను. అవాయిడ్ చేసింది నేను కాదు, అబద్ధాలు చెప్పి మోసం చేసింది నువ్వు. అబ్బి, ఐఎమ్ రియలీ సారీ. ఏదో నీ పరిచయం ఎక్కడ దూరం అయిపోతుందా అని నోటికొచ్చినట్టల్లా అబద్ధాలు ఆడేశా. కానీ నిన్ను ప్రేమించడం మాత్రం అబద్ధం కాదబ్బి. ఏంటి ప్రేమ? ఇదెప్పటి నుంచి? ప్లీజ్ అబ్బి, అలా మాట్లాడుకు. అయినా నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఎప్పుడు లేనిది ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది సడన్గా? అబ్బి, నేను నీకు చెప్పినవన్నీ అబద్ధాలు కావచ్చు, కానీ నా ప్రేమ అబద్ధం కాదబ్బి. ఐ సిన్సియర్లీ లవ్ యూ. ఏ అమ్మాయినా ఒక పర్సన్ కోసం ఇంట్లో అలా ఫైట్ చేసి వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టుకొని ఇలా వచ్చి ప్రపోజ్ చేయదేమో, కానీ ఏం చేస్తున్నా నీకోసం. ఏంటి నా కోసం? మధు, నువ్వు నన్ను ప్రేమించడం తప్పు కాదు, కానీ నువ్వు చెప్పిన టైమే తప్పు. నేను ఆల్రెడీ ఇంకో అమ్మాయికి ఓకే చెప్పేసా. ఇప్పుడు తను వచ్చి మనల్ని ఇలా చూస్తే అస్సలు బాగోదు అండ్ తప్పుగా తీసుకుంటుంది. సో ప్లీజ్ నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోవా? దయచేసి వెళ్ళిపో. తనతో నేను మాట్లాడుకుంటా, తను ఒప్పించుకుంటా అభి. ప్లీజ్ నన్ను మాత్రం క్షమించి యాక్సెప్ట్ చేయి ప్లీజ్. ప్లీజ్ అభి. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు సారీ చెప్పడం, నా కోసం ఇంతలా బాధపడ్డం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నా బాధ చూస్తుంటే నీకు నవ్వొస్తుందా? మరి ఇన్ని రోజులు నువ్వు నాతో ఆడుకోవడం, నువ్వు నన్ను తిప్పించుకోవడం, నువ్వు నన్ను ఇంతలా మోసం చేయడం, ఇదంతా నీకు అట్లా లేదా? మరి సారీ చెప్తున్నా కదా అబ్బి. సరే, ఇంకా లైఫ్లో నీతో ఎప్పుడు అబద్ధాలు ఆడను, కోప్పడను, ప్రామిస్. మధు, ఇప్పుడు నువ్వు ఎక్స్ప్రెస్ చేసావు చూడు, అది నీ ట్రూ లవ్, అది నీ ట్రూ ఫీలింగ్స్. యాక్చువల్లీ దీనికోసమే నేను డే 1 నుంచి వెయిట్ చేస్తున్నా. ఫైనలీ ఇప్పుడు నాకు దొరికింది. ఐఎమ్ హ్యాపీ. నేను నిన్న కీర్తన కన్నా బాగా చూసుకుంటా. కీర్తన? తనెవరు? నీ గర్ల్ ఫ్రెండ్ కాలేజ్ లవర్స్ సూసైడ్ అని ఫ్రెండ్ చెప్పాడు. ఎవడు? రాజేష్ గారు చెప్పాడా? నువ్వు నాకు ఎలా అయితే ఒక ఫేక్ స్టోరీ చెప్పావో అలాగే వాడు కూడా నీకు ఒక ఫేక్ స్టోరీ చెప్పాడు. కీర్తన అని ఏ అమ్మాయి లేదు, అదొక ఫేక్ స్టోరీ. అబ్బి, ఆగు ఆగు, నువ్వే కాదు మేము కూడా బాల్గాడ్తో మాట్లాడి స్క్రీన్ ప్లే మొత్తం మార్చేయగలం. మరి అలా అయితే ఇప్పుడు ఈ పెళ్లి చూపులు? ఇప్పుడు వరకు జరిగింది నీతోనే కదా. నువ్వు ఓకే అంటే తాంబూలం చెటక్ బెల్లం ఏమేం అవసరం లేదు. జోబులో తాళుంది, దగ్గరలోనే టెంపుల్ కూడా ఉంది. నువ్వు రెడీయా? నేను ఎప్పుడో రెడీ. మరి నేను అంతరాత్మివి అంతరాత్మలా ఉండు. అసలు నీ వల్లే కన్ఫ్యూజన్ అని పో ఇక్కడి నుంచి పో. అక్కడ
అక్కడ ఎవరు లేరు కదా, ఎవరితో మాట్లాడుతున్నావు? మన్విత. మన్విత. మీకే కాదు, నాకు, మన ఆడియన్స్కి కూడా డ్రీమ్స్లోకి వచ్చి మరీ హాంట్ చేస్తుంది. వెళ్దామా? హలో మామయ్య గారు. మావయ్య ఏంటి? మీ నాన్నగారే. నువ్వు చేసిన రచ్చ అరాచకం అంతా నాతో చెప్పి నన్ను ఒప్పించారు. హలో నాన్నగారు. చెప్పండి కూతురు గారు. ఐ లవ్ యూ అండి. నీకు అనుకూలంగా ఉంటే ఐ లవ్ యూ అంటావు, లేదంటే తిట్టి ఫోన్ పెట్టేస్తావు. చెప్తానే నీ సంగతి. సరే బాయ్ అండి. బాయ్.